అనుసరించేటటువంటి వాడు ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ధర్మ పరంపరలో పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా ఈ విషయం గురించి తప్పకుండా ఆలోచించాలి, ఈ విషయాన్ని చక్కగా తెలుసుకోవాలి. విశేషంగా ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో తన యొక్క బాధ్యత, కర్తవ్యం ఏదైతే ఉందో అది చిన్నదో పెద్దదో వాళ్ళ సామర్థ్యానికి తగినట్టుగా. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు, ఇప్పుడు చెప్పినట్టుగా ఈ ధర్మాన్ని ఎప్పటికీ చాలామంది అంటూ ఉంటారు ఏమిటి అంటే, ఈ ధర్మాన్ని మేము నాశనం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటుంటారు. కొంతమంది ఏదో భవిష్యత్తు చెప్తుంటారు, ఇన్నేళ్ళు అయిన తర్వాత ఇంక ఈ ధర్మం ఉండదు, ఇన్నేళ్ళు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత ఈ ధర్మం అనేది నాశనం అయిపోతుంది అని కూడా చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ నిజంగా అలా కనుక జరుగుంటే ఎప్పుడో నాశనం అవ్వాల్సింది. కానీ ఇప్పటికి కూడా ఈ ధర్మం ఇప్పటికీ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి, ఆ భగవంతుడు ఈ ధర్మం నాశనం అవ్వడానికి భగవంతుడు వదలడు, తప్పకుండా ఈ ధర్మాన్ని భగవంతుడు కాపాడుతాడు. కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి. అలాగని భగవంతుడు వస్తాడులే, ఆయన ఏదో చేస్తాడులే అని మాత్రం అనడానికి వీలేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఇక మన వల్ల కాదు అనేటటువంటి పరిస్థితిలో మాత్రమే భగవంతుడు వస్తాడు. అప్పటి వరకు దీన్ని సంరక్షించుకోవడంలో ప్రతి ఒక్క ప్రయత్నాన్ని చేయడం, ఎంతవరకు అవకాశం ఉందో, ఎంత దూరం మనం వెళ్ళవలసి వస్తుందో వెళ్ళగలుగుతామో అంతవరకు వెళ్ళి, అయినా కూడా మన వల్ల కాలేదు అన్నప్పుడు మాత్రం మన లోపం కాదు, అప్పుడు భగవంతుడే రావాల్సి వస్తుంది. అప్పుడు భగవంతుడు నిజంగా అటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా భగవంతుడు వస్తాడు.